హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నానండి. ఈరోజు నేను మీకోసం కాజు ఫ్రాన్స్ ఫ్రై రెసిపీనైతే చూపించబోతున్నాను. అది కూడా నా స్టైల్‌లో. నేనెలా చేస్తానో చూపిస్తాను. ముందుగా అయితే హ్మ్. ఫ్రాన్స్ నీట్‌గా కడిగి నరం తీసి ఒలిచి రెడీగా ఉంచుకోవాలండి. ఇందులో ఉప్పు, పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద అయితే కడాయి పెట్టి ఆయిల్ వేసి రొయ్యలను వేసి వేయించాలండి. నేను దీంట్లో ఆనియన్స్ యూస్ చేయడం లేదు. ఇంకొక విషయం క్రిస్పీగా కూడా చేయడం లేదండి. ఎక్కువ స్పైసీ ఐటమ్స్ వేసి అయితే నేను చేయడం లేదు. చాలా అంటే చాలా నార్మల్‌గా చేస్తున్నాను. నోటికి రుచిగా ఉంటే చాలు కదండీ! స్టవ్ మీద బాణలి పెట్టి అందులో ఆయిల్ వేసి ఈ ఉడికించుకున్న రొయ్యలనైతే తడిపోయేంత వరకు వేయిస్తున్నానండి. తర్వాత ఇందులోనే పసుపు, ఉప్పు, కారం నేను ఇంట్లోనే చేసుకున్న బిర్యానీ మసాలా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే హోల్ గరం మసాలా పౌడర్ అండి. దాన్ని ఇంకొకసారి నేను ఎలా తయారు చేస్తానో వీడియోలో అయితే చూపించేస్తాను. ఇప్పుడైతే ఇలా వేస్తున్నానండి. ఇదంతా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండోయ్ మర్చిపోవద్దు. ఇందులోనే ఇంకా నేను కరివేపాకు అవన్నీ వేసి సిమ్‌లోనే ఇదంతా. హై ఫ్లేమ్ పెడితే మాత్రం మీకు టేస్ట్ రాదండి. లో ఫ్లేమ్ పెట్టే ఇవన్నీ వేయించుకోవాలి. ఇప్పుడైతే మీకు చెప్పిన పదార్థాలన్నీ వేసి లో ఫ్లేమ్‌లో వేయించాను. నేను దీనికోసం ఆల్రెడీ చెప్పాను కదా! కాజు ఫ్రై అనని. కాజునైతే వేయించి పక్కన పెట్టుకున్నాను. అది చివర్లో వేస్తాను. చూసేయండి అంతే. క్రిస్పీగా ఎందుకు చేయను అంటున్నానంటే, క్రిస్పీగా, స్పైసీగా తినడం వల్ల తాత్కాలికంగా బాగుంటుందేమో గానీ, ఫ్యూచర్‌లో అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఈరోజు తిన్నది మనకి రేపటికి కూడా కొంచెం లాభం ఉండాలి కానీ, నష్టం కలిగించేది ఉండకూడదు. అందుకని నేనైతే ఎక్కువ స్పైసీ కానీ, క్రిస్పీ కానీ చేయడం లేదండి. వీడియో గాని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అడగందే అమ్మైనా పెట్టదంటున్నారు. నేను మరి ఇంతలా అడుగుతున్నాను కాబట్టి నా కోసం సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి.